హాయ్ నమస్తే ఫ్రెండ్స్. మనం చాలా రోజుల తర్వాత ఈరోజైతే లాంగ్ వీడియో చేస్తున్నానండి. అదేనండి చెన్నై మెరీనా బీచ్ గురించండి. నేను మా ఫ్యామిలీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారండి. ఏ విధంగా ఎళ్ళాం, ఎలా ఎంజాయ్ చేశాం అనేది కొంచెం క్లుప్తంగా అయితే చెప్పుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా ఊరు నుంచి బై ట్రైన్ అయితే వెళ్ళామండి. ఎందుకంటే సేఫ్‌గా, కంఫర్ట్‌గా ఉంటుంది కదండీ! అందుకనేసి ట్రైన్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. జర్నీ అనేది కష్టంగా, ఇబ్బందిగా ఉండకూడదు. నేను అందుకనైతే నే ట్రైనే ప్రిఫర్ చేస్తాను. మీరెవరైనా కానీ ఇలా లాంగ్ జర్నీ చేయాలనుకుంటే మాత్రం ట్రైనే ప్రిఫర్ చేయండి. చాలా బావుంటదండి. ఇంకోటేంటంటే లో కాస్ట్‌లో అదేనండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ట్రైన్ జర్నీలో కొంచెం డబ్బులు కూడా సేవ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఊరు నుంచి చెన్నై సెంట్రల్‌కైతే చేరుకున్నామండి. ఆ తర్వాత మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఆ రోజు పెద్దగా అయితే ఎంజాయ్ చేయలేకైతే పోయాము. మరుసటి రోజైతే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. 31st అయితే క్రౌడ్ అయితే కొంచెం తక్కువగా ఉండింది గానీ, మరుసటి రోజు మాత్రం బీభత్సంగా అయిపోయిందండి. పోలీసులొచ్చి అందరిని తరిమేసేంతగా క్రౌడ్ అయితే వచ్చారు. కనీసం లేదంటే లాక్స్‌లో వచ్చేసుంటారు జనాలైతే. చెన్నై టౌన్ పెద్దది కదా! అందుకనేసి జనాలు ఎక్కువైతే వచ్చుంటారు. మరి ఇక్కడైతే కాస్ట్‌లీ ఎక్కువండి. ఏది కొనాలన్నా మరి కాస్ట్ ఎక్కువే. మనం ఆసియాలోనే అతి పెద్ద బీచ్ చూడాలంటే మనకు మెరీనా బీచే కరెక్ట్. చూడొచ్చు బాగుంటది. చూసారు గదా! ఎంత ఆహ్లాదకరంగా ఉందో. నేనైతే వీడియో తీస్తున్నాను. మా పిల్లలు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు వీడియోనే కావాలి కాబట్టి. నేనెందుకు చెప్తున్నా అంటే వీడియోనే కావాలంటే ఒక ఫోటో, ఒక వీడియో అనేది మెమరబుల్ మూమెంట్స్ అండి. మన జీవితంలో ఏం జరిగిందని మనం బ్యాక్‌లో తిరిగి చూసుకోవాలనుకుంటే ఈ వీడియో ద్వారా మనం చూసుకోవచ్చు. అందుకనేసి వీడియోస్‌ని నేను చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. చూడండి మా పెద్ద పాప అయితే వాటర్‌లోకి ఎళ్ళాలి అనేసి నన్నైతే బాగా బలవంతం చేసింది. వద్దమ్మా నాకు కూడా కొంచెం భయంగానే ఉంది. ఎక్కువ అలలైతే ఎక్కువగా అయితే ఉన్నాయి. మా వైఫ్ నాకంటే ఎక్కువ ధైర్యంగా ఉంది. నేను తీసుకెళ్తాను రండి అనేసి కొంచెం దగ్గరికే మరి లోతుకైతే కాదు. సాల్ట్ వాటర్ కదా! ఆ సముద్రంలో స్నానం చేసేకి ఒళ్ళంతా టైర్డ్‌గా అయిపోయినట్టుంది. అలసిపోయినట్టుగా ఉంది నాకైతే. నేను ఆ రోజైతే ఎక్కువైతే ఏం ఎంజాయ్ చేయలేకపోయాను. మరుసటి రోజైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అక్కడ మా పిల్లలైతే ఆ మట్టిలో అయితే గవ్వలు దొరుకుతున్నాయి. వాటినైతే వెలికి తీస్తున్నారు బయట మట్టి తీసేసి బయట. ఇంక మేమైతే బయట తినాలనుకున్నాం. ఈవినింగ్ అయిపోయింది కదా! ఏదైనా స్నాక్స్ కావాలంటే అదో చేపలైతే చూపించాను. చేపలు తక్కువ అంటారు కానీ కాస్టు మరీ ఎక్కువే అండి. ఇక్కడ మన ఊర్లోనే తక్కువ అనిపిస్తది నాకైతే. మరి టేస్ట్ అయితే ఉండదు గానీ, మరీ దోచేస్తారు డబ్బులైతే. ఈ విధంగా పాటలు పాడేవాళ్ళు, ఆడేవాళ్ళు, గుర్రము ఒకటని కాదండి. ఎంజాయ్ చేయాలంటే చాలా సేపు ఎంతసేపైనా ఎంజాయ్ చేయొచ్చండి. బయటైతే రూమ్స్ అయితే దొరుకుతాయి గానీ, కాస్ట్ ఎక్కువ. మరి కొంచెం బార్గెయిన్ చేస్తే రూమ్స్ అయితే తక్కువ దొరుకుతది. మరి నైట్ స్టే చేయాలంటే రూమ్ అయితే కన్ఫర్మ్‌గా తీసుకోండి. మీకు హ్యాపీగా అయితే ఉంటదండి. ఇదో నేనైతే ఈ చేపలు తినాలని ఫిక్స్ అయ్యాను. మా ఊరు నుంచి అయితే చెన్నై బీచ్‌లో అయితే చాలా చేపలు దొరుకుతాయని అనుకున్నాను. అనుకున్న వాళ్ళకి కావాల్సినన్ని తినొచ్చు అనుకున్నాను కానీ, కాస్ట్ అయితే ఎక్కువే ఉన్నాయి. మరి ఆ క్రాబ్స్ ఇవన్నీ చూసాను గానీ, మరి టేస్ట్ అయితే ఏం లేవండి. కాస్ట్ అయితే ఎక్కువ. మేమైతే క్రాబ్స్ అయితే ఒక ప్లేట్ తీసుకున్నాము. అతను రూ. 200 చెప్పాడు. చూడండి మరి చిన్న క్రాబ్స్ పెద్ద పెద్దగుంటాయని ఎక్స్‌పెక్ట్ చేశాను. మనం అనుకున్న విధంగా అయితే లేవండి. తర్వాత మా పిల్లలైతే క్రాబ్స్ కొన్ని పారేశారు. టేస్ట్ అయితే లేవు. ఆ చేపలైతే 3 తీసుకున్నాను. ఒక్కోటొచ్చేసి రూ. 60 చెప్పారు. రూ. 180 తీసుకున్నారు. కొంచెం బెటరబుల్. మొత్తం ఏం మిగిల్చకుండా తినేసాము. పెద్ద పెద్ద ఫ్రాన్సు ఇలాంటివి దొరుకుతాయనుకున్నాను గానీ, అవన్నీ ఏం దొరకలేదండి. మరి కొంచెం ముందుకెళ్తే ఏమన్నా దొరుకుతాయేమో నాకైతే ఐడియా లేదు. అప్పటికి ఈవినింగ్ బాగా అయిపోయింది. సర్లే రేపు మార్నింగ్ చూసుకుందాంలే అని ఇంక అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కట్టాము. మా పిల్లలు ఆడుకోవాలంటే అదో బొమ్మలైతే తీయిచ్చాను. మరి ఎవరైనా ఇక్కడ కూర్చొని నన్ను చూస్తే చిలక జ్యోతిష్యమేమో అనుకున్నాను. కానీ ఇది ఎలక జోస్యము. Oh my god. చిలక జ్యోతిష్యం కరెక్ట్‌గా చెప్తాను అందరూ డౌట్ పడతారు. మరి ఎలక చెప్తుందా? ఇది ఎలకలాగా లేదు. కుందేలు ఇంకోటి అనుకున్నాను. What? నేనైతే షాక్ అయ్యా. ఎలక కూడా జ్యోతిష్యం చెప్తుందని. మరి నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో చెన్నైలో. నైట్ రూమ్‌కెళ్ళిపోయాము. మరుసటి రోజైతే మా వైఫ్ వచ్చి బట్టలు కొనుక్కోవాలని చెప్పింది. అందుకని టీ నగర్‌కి వెళ్దామనింది. సరే తన మాట వినాలనేది వెళ్ళాను. అక్కడ చూస్తే ఇక్కడ మనకు చెన్నై ఎగ్మోర్ నుంచి ట్రైన్ ఎక్కాను టీ నగర్‌కండి. అక్కడ దిగిన తర్వాత టీ నగర్ ఎంట్రన్స్‌లోకే పక్కనైతే ఉంది. బ వచ్చి చూడంగానే నాకైతే ఫ్రూట్స్ అయితే దొరికాయి.
అంటే మనకు దొరికేటివే. కాకపోతే గనుక డిఫరెంట్‌గా దొరుకుతాయనుకుంటే రెడ్ బనానా అయితే చూసాను డిఫరెంట్‌గానైతే. టీ నగర్‌లోకైతే వెళ్ళాం గానీ, బట్టలైతే మరి చీప్ అన్నారు. పెద్ద చీప్ కాస్ట్ అయితే ఏం కాదండి. ఎక్కువ కాస్టే. మనకు ఇక్కడికి అక్కడ పోల్చుకుంటే ఒక రూ. 75 అలా డిఫరెన్స్ ఉంటదైతే. అంతకుమించి ఏముండదు. అక్కడైతే షాపింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసాం బీచ్‌కైతే. ఇదిగోండి ఇప్పుడు చూడండి. మా వోళ్ళు రచ్చ రచ్చ చేశారు బీచ్‌లో అయితే. స్నానాలు ఇవి అవి మామూలుగా లేదండి. పోలీసులు గూడా వచ్చేసారు. అంటే మా కోసం గాదు. బీచ్‌లో జనాలు ఎక్కువైపోయారు. అందుకని వాళ్ళని తరిమేసేకి వచ్చేసారు. ఆ రోజైతే క్రౌడ్ మరీ చానా ఎక్కువగానే ఉందండి. విపరీతమైన జనాలు. పోలీసులు గూడా వాళ్ళ సేఫ్టీ కోసమనేసి, ప్రజల సేఫ్టీ కోసమని వచ్చేసారు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు ఎందుకు వీడియో తీస్తావు అని చెప్పారు. కొంచెం వాగ్వాదమే జరిగింది. మొత్తానికైతే మనమైతే వదలలేదు. తగ్గేదేలే అన్నట్టుగా వీడియో అయితే ఖచ్చితంగా అయితే తీశాను. డిలీట్ చేయమన్నారు. నేనైతే డిలీట్ చేయలేదు. చూడండి మా పిల్లలైతే ఎంత ఆనందంగా ఉన్నారు బీచ్‌లో అయితే. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. అక్కడ చూస్తున్నారు కదా పోలీసోళ్ళు వస్తున్నారు. చూడండి ఎలా అయితే అందరిని తరిమేస్తారో. ఇంకోటి చెన్నైకెళ్ళిన తర్వాత కొత్తగా వెళ్ళేవాళ్ళైతే మీరు ట్రైనే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఇంకోటేంటి లోకల్ ట్రైన్ కూడా వెళ్తుంటాయి. లోపల చెన్నైలో తిరగాలంటే వాటినే ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతది. మీరు ఓలా కానీ, క్యాబ్ కానీ బుక్ చేసుకుంటే మీకు కాస్ట్ అయితే ఎక్కువ అవుతది. నేను మిడిల్ బడ్జెట్ వాళ్ళకైతే చెప్తున్నాను. అన్నీ చూడాలి, అన్నీ తిరగాలి, కాస్ట్ తక్కువలో అయితే నేను చెప్పిన విధంగా అయితే వెళ్ళండి. మీకు 100% హ్యాపీగా అయితే ఉంటది. మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.